హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విల్సన్ని. ఈరోజు నుంచి నేను మీకు ఒక కొత్త విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోస్లో మీరు టైం సిరీస్ మీద వీడియోస్ చూశారు. ఈరోజు నుంచి హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అని మీకు ఒక 10 టిప్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక్కొక్క టిప్ ఒక వీడియో చేస్తాను నేను, చిన్న చిన్న వీడియోస్. కనుక ఈ హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అని ఈ యొక్క సిరీస్ని మీరు స్కిప్ కాకోకుండా ప్రతిరోజు ఈ వీడియోస్ని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీరు ఈ 10 టిప్స్ కనుక మీరు పాటిస్తే, ఇప్పటి వరకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోగా ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ 10 టిప్స్ మీరు పాటిస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దానికి నేను తప్పకుండా చెప్పగలను, ఎందుకంటే ఇవి ప్రయోగాత్మకంగా ఈ టిప్స్ చాలామంది లెర్నడ్ పీపుల్ ఇచ్చిన టిప్స్ అన్నమాట. మీరు తప్పకుండా వీటిని పాటించండి. డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఈరోజు మనం ఫస్ట్ టిప్ చూద్దాం ఫ్రెండ్. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్. ద మోర్ యూ టాక్ అబౌట్ యువర్ పర్సీవ్డ్ ఇన్ఎడిక్వసీస్, ద మోర్ యూ బికమ్ బౌండ్ బై దెమ్. ఫ్రెండ్స్, దీంట్లో ఒక 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 2 సెంటెన్సెస్ కూడా మీకు నేను ఒక్కొక్కటి విడిగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ సెంటెన్స్ అంటే ఫస్ట్ దీంట్లో టిప్ ఏంటంటే డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్. అంటే మీ గురించి మీరు ఎప్పుడు తక్కువగా మాట్లాడుకోవద్దు ఫ్రెండ్స్. చాలామందికి ఏం మాట్లాడతారంటే, చాలామంది నాకంత సీన్ లేదు, నా వల్ల కాదు, నేను ఈ పని చేయలేను, నేను 10th క్లాస్ పాస్ అవును, నేను చదవలేను, నేను హాస్టల్లో ఉండలేను, నేను ఇది తినలేను, నా వల్ల కాదు అని ఇట్లాగా చాలామంది మనం మాట్లాడుతూ చూస్తూ ఉంటాం. మాట్లాడుతూ అనేది మనం చూస్తూ ఉంటాం దైనందిన జీవితాల్లో. మనకి చాలామంది ఎదురవుతూ ఉంటారు. వారిని గురించి వారు తక్కువగా అంచనా వేసుకుంటారు. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్. The more you talk about your perceived inadequacies, the more you become bound by them. Friends, దీని యొక్క అర్థం ఏంటంటే, నీవు నీ గురించి, నీ లోపాల గురించి ఇతరులకి పదే పదే నువ్వు చెబుతూ ఉంటే, నీ లోపాల గురించి నువ్వు పదే పదే మాట్లాడుతూ ఉంటే, ఒక రోజుకి ఆ నీలో ఉన్న లోపాల చేత నువ్వేం చేస్తావు అంటే యూ విల్ బి బౌండ్ బై దెమ్. అవి నీకు కనిపించని సంఖ్యలులాగా నీ చుట్టూ, నీ బ్రెయిన్ చుట్టూ, నీ చుట్టూ కనిపించని సంఖ్యలులాగా అవి ఉండి నిన్ను కదలకుండా, ఎటు మెదలకుండా బంధించి వేస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా నీ గురించి, మీ గురించి మీరు తక్కువగా ఇతరులకి చెప్పకూడదు. నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను, నా వల్ల కాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, నేను కార్ డ్రైవ్ చేయలేను, నేను పరిగెత్తలేను, స్పీడ్గా పరిగెత్తలేను, నేను స్పీడ్గా తినలేను, ఇలాగా ఐ కాంట్ అని ఎప్పుడైతే ఫ్రెండ్స్ మీరు చెబుతూ ఉంటారో, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీ గురించి మీరు నెగిటివ్గా మీరు మాట్లాడుకుంటూ ఉంటారో, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రోజు రోజుకి ఏమైపోతాయి అంటే అవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్, రాదర్ దెన్ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ అప్. మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా, మీ గురించి మీరు కొద్దిగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే విధంగా మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించాలి. ఎస్, నేను చేయగలను, నేను తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాను, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్. డౌన్కి ఆపోజిట్ వర్డ్ అప్. మీరేం చేయాలంటే, ఇక నుంచి ఇప్పటి వరకు మీరు మిమ్మల్ని
గురించి మీరు తక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క ఫస్ట్ వీడియోలో హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అని ఈ సిరీస్లో నా యొక్క ఫస్ట్ టిప్ ఏంటంటే, మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోకుండా ఈ రోజు నుంచి మీ గురించి మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడుతాం, పాజిటివ్గా మాట్లాడుతాం నేర్చుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ 10 టిప్స్ అయ్యేటప్పటికి మీరు ఒక్కొక్కటి రోజుకి వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా one day you will become a confident student, one day you will become a confident person అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను మహాకవి శ్రీశ్రీ గారు పలికిన మాటలతో నేను ముగించాలనుకుంటున్నాను. ఈ మాటలు మనకి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మీరు కాన్సన్ట్రేషన్తో ఈ మాటలు వినవలసిందిగా నేను కోరుచున్నాను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేతకాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే తలంచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? లే, అరైజ్, అవేక్, స్టాప్ నాట్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్ and subscribe it. Thank you friends for watching. Have a good day. Bye bye. Thank you.